2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నది. రాజశేఖర్ గారు గవర్నమెంట్లో పొత్తులో భాగంగా 6 మంత్రులు చేసుకున్నది కేసీఆర్. పొత్తులో భాగంగా 6 మంత్రులు చేసుకుంటే అందులో 4 ఓసీలు, 2 ఎస్సీలు. ఎస్సీలో మాల మాదిగలకు వచ్చింది. ఏ చంద్రశేఖర్ వికారాబాద్ మంత్రి, విజయరామారావు మాల మంత్రి. మాలలకున్నది, మాదిగలకున్నది. ఓకే, ఉమ్మడిగా నేను దళితున్నే, నేను మౌనంగా ఉండవచ్చు. కానీ మిగిలిన 4 ఎవరు? ఓసీలు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ఓకే, సంతోష్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, హరీష్ రావు. ఇప్పుడు హరీష్ రావు ఎమ్మెల్యే కాదు కదా. ఎమ్మెల్యే కానీ హరీష్ రావును మంత్రిని చేసుకున్నాడు కదా. సంతోష్ రెడ్డికి మంత్రి ఇచ్చిండు కదా. నాయన్ నరసింహారెడ్డిని మంత్రి చేసిండు కదా. కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంత్రిని చేసిండు కదా. అంటే 4 ఓసీలకు ఇచ్చిండు. 6గురిని మంత్రులు చేసుకున్నప్పుడు 50% ఎంత రావాలి? 3 రావాలి. ఎవరికి రావాలి? నా బీసీలు రావాలి. అప్పుడు 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. టీఆర్ఎస్ లో 3 బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముదోల్ నుంచి నారాయణరావు పటేల్, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, హుజురాబాద్ నుంచి మన ఈటల రాజేందర్ అన్నాడు. నేను అప్పుడు ప్రశ్నించా, అయా కేసీఆర్, నువ్వు 50% ఉన్న నా బీసీలను నువ్వు పట్టించుకోలేదు, నువ్వు అనిచేశావు అని చెప్పి తెలంగాణ మొత్తం నా బీసీల కోసం నేను యాత్ర చేశాను. నేను మాలా మాదిగలకు న్యాయం జరిగింది కాబట్టి అని చెప్పి నా బీసీలకు అన్యాయం జరిగితే నేను మౌనంగా లేను. నిలబడే కాడ నిలబడ్డాం, ప్రచారం చేసే కాడ ప్రచారం చేశాం, ఉద్యమించే కాడ ఉద్యమించాం. కనీసం దాన్ని ఎక్స్పోజ్ అన్న చేసే ప్రయత్నం చేశాం. ఇగో కేసీఆర్ నా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు అని చెప్పి. నేను ఒకరోజు రథయాత్రకు వెళ్ళినప్పుడు నల్గొండలో హాస్యంగా మాట్లాడేవాడిని, అప్రమత్తం చేసేవాడిని. నల్గొండలో హాస్యంగా మాట్లాడేవాడిని, మన బలహీన వర్గాలను అప్రమత్తం చేసేవాడిని. ఉమ్మడి నల్గొండ జిల్లా పిక్చర్ 52 నుంచి 2024 వరకు మారలే. 52 మొదలుకొని 2024 ఈనాటి వరకు మారలే. 52లో 3 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, 2024లో 3 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్. అప్పుడు దేవరకొండ, ఇప్పుడు దేవరకొండ అనుకుంటే ఇప్పుడు నకరేకల్ అండ్ సూర్య అండ్ తుంగతుర్తి ఎస్సీలు. అప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు 2 ఉన్నాయి. అప్పుడు ఎస్సీల నుంచి 2 గెలిచిండ్రు, ఒక ఎస్సీ గెలిచారు. మిగిలిన 9 వరకు గెలిచారు. అప్పుడు మిగిలిన 9 గెలిచిన దాంట్లో ఒకరే మన ధర్మభిక్షం గౌడ్ గెలిచారు, మిగిలిన 8 వాళ్ళే. ఒకరే ధర్మభిక్షం గౌడ్ గెలిచారు, మిగిలిన 8 వాళ్ళే. అప్పుడు నేను తిరుగుతున్నప్పుడు సేమ్ పొజిషన్, 8 అగ్రకులాలు, మళ్ళీ ఒకడే మన బీసీ. అప్పుడు ఆలేరు నుంచి బూడిద భిక్షం గౌడ్. నేను తిరుగుతున్న రోజుల్లో అప్పుడు నేను హాస్యంగానైనా అప్రమత్తం చేసేవాడిని. అరే నాయన, 52లో ధర్మభిక్షం గౌడ్ ఉన్నాడు, ఇప్పుడు బూడిద భిక్షం గౌడ్ ఉన్నాడు. ధర్మం పోయిందిరా నాయన, మన బూడిదనైనా కాపాడుకుందాం నాయనని చెప్పేవాడిని నేను. ధర్మం పోయింది, ధర్మం లేదు, మన బూడిదనైనా కాపాడుకుందాం. బూడిదని మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే మన వాళ్ళు అప్రమత్తంగా లేరు కాబట్టి బూడిద పోయింది. అక్కడ ఆమె రెడ్డి సునీత, గొంగడి సునీత ముఖ్యమంత్రి. నేను అవి హాస్యంగా నన్ను నవ్వుకోవడానికైనా ఉపయోగపడవచ్చు, కానీ చైతన్యం చెప్పించడానికైనా నా ప్రయత్నం చేయవడని. ధర్మం పోయింది, కనీసం బూడిదన్న మనకు మిగిలేటట్టు చూసుకోండి అని చెప్పి అట్లా మాట్లాడుకుంటే వాడిని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ బీసీలు ఎంతమంది? అక్కడ ఒకడే బీసీలు, ఒకడే, మళ్ళీ ఆలేరు. మిగిలిన 3 ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి, మిగిలిన 8 ఎవరి చేతులు ఉన్నాయి? ఒక ఇంట్లోనే ఎంతమంది ఉన్నారు? అరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఒక ఇంట్లో 2 ఉంటారు. ఓకే, భార్యాభర్తలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఒక ఇంట్లో 2 ఉంటారు. పోనీ జానారెడ్డి కొడుకులు ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే ఉంటాడు. అంటే ఒక్క ఇంట్లో 2 ఉండే వాళ్ళని తయారైనరు, కానీ బీసీల సంఖ్య అదనంగా ఒకటి పెరగలేకుండా పోయింది. ఇప్పుడు ఇది ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు నా బీసీల పక్షానే ఉంటాను అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నా బీసీల పక్షానే నేను చేసినే చెప్పుకుంటూ వస్తున్నా, మాట్లాడినే చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఈ సందర్భం వస్తుంది అని చెప్పి కాదు కదా. నిజంగా చెప్పాలంటే రౌండ్ టేబుల్ సమావేశం 30 ఏళ్ళలో మొదటిసారి కదా ఇక్కడ. నా తమ్ముడు నువ్వు చొరవ తీసుకోవడం వల్ల ఓకే, మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది. నా బలహీన వర్గాల మోరల్ సపోర్ట్ మొదటి నుంచి ఉన్నది. కానీ
క్రియాశీలకంగా సమిష్టిగా ముందుకొచ్చి మేము ఎంఆర్పీఎస్ వెనక ఉండమని చెప్పడానికి మొదటి ప్రయత్నం కదా. ఈ ప్రయత్నం జరగాలని నేను కోరుకునే పరిస్థితి కాదు కదా. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ అమలు జరుగుతుంది అనుకుంటున్న సమయంలో కదా, అడ్డంకులు వస్తున్న క్రమంలో ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేస్తున్న సమయంలో అన్నా మీ అనుకున్నాం బీసీల మందని చెప్పడం కోసం కదా ఇది. ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి కదా ఈ సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నేను మాట్లాడింది కాదు కదా. మీ అన్నగా చెప్తున్నా నేను. తల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి గురించి మాట్లాడింది. తల్లి మాట్లాడుతూ తెలంగాణ తల్లి మాట్లాడింది. ఒకరోమో బిడ్డ రూపాన్ని తల్లిని చేసిండు, ఈయనో వాడు సొంత తల్లి రూపం ఈయన చేసిండు. సొంత తల్లి రూపం ఓకే తీసి తల్లి తెలంగాణ. కానీ మీరు చూడండి, నేను తల్లి తెలంగాణ పుస్తకం 2003లో రాశాను. తల్లి తెలంగాణ పుస్తకం 2003లో రాశాను. ఈ తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నా చాకలైలమ్మని పెట్టిన అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. తల్లి తెలంగాణ పుస్తకానికి కవర్ పేజ్ నేను చాకలైలమ్మని పెట్టుకున్నా. మా పీడిత వర్గాల కోసం, పీడిత వర్గాల విముక్తి కోసం ఆనాటి రోజుల్లో కష్టపడి మా గౌరవాన్ని మా అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన చాకలైలమే మాకు తెలంగాణ నిజమైన తల్లి అని చెప్పి నేను చాకలైలమ్మను తల్లిగా భావించుకొని నిన్ను అక్కడ పెట్టేశాను. ఇటుయాక అదే చూపెట్టబోతున్నా. ఇంకో ఇది మొన్న రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించిన విగ్రహం. రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినప్పుడు ఆయన ప్రకటన చేసిండు, చూసిండ్రో లేదో. ఈ తెలంగాణ తల్లిని చూస్తే చిన్నప్పుడట వాళ్ళ సొంత తల్లిని చూసినట్టు అయిందంట. అంటే ఆయన తల్లి రూపాన్ని అర్థం చేస్తాడు కదా మనకు. పోనీ కవితను ఈ మధ్యలో ఒకరు ఇంటర్వ్యూ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అంత నీ రూపంగా ఉన్నదని అంటుండ్రు కదా అంటే, అవును నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఎవరి రూపం ఉంటుంది? అరే మా ముస్లిం చెల్లె రూపం అన్నా ఉండాలి, మరి ఆమె రూపం ఎట్లుంటుంది? మా బీసీ చెల్లె రూపం, లలిత రూపం ఉండాలి, మా విమలక రూపం ఉండాలి. ఆయన ఎవరి రూపం తీసుకొచ్చిండు? బిడ్డ రూపం తీసుకొచ్చి ఆ బిడ్డ ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ముందే ఒప్పుకున్నట్టయింది. మీరు చూడండి, ఒకరోజు అక్కడ నిజం ఒకరోజు ఈ ధర్మపురిలో కొప్పుల ఈశ్వరు తల్లి తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈమెమే ముఖ్య అతిథిని పిలిచాడు. ఎవరిని? ఇక మరి కేసీఆర్ కోపం రావద్దంటే, అరే నా బిడ్డ రూపంగా పెడితే నా బిడ్డను తీసుకోకుండా నువ్వు ఎవరినో తీసుకొస్తావని అంటాడేమో అని చెప్పి కేసీఆర్ మన కొప్పుల ఈశ్వర్ ఈమెనే తీసుకొచ్చాడు, ఆవిష్కరించింది. తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ రంగు చీర కట్టినరో కవిత కూడా అదే రంగు చీర కట్టుకున్నది. తల్లి తెలంగాణ ఆ ఎర్ర చీరకు ఏ అంచున్నదో చీరకు ఈమెకు అదే అంచుతోటి వచ్చింది. ఆమె ఏ జాకెట్ కలర్ వేసుకున్నదో ఈమెకు అదే జాకెట్ కలర్ వేసుకున్నది. ఆ జాకెట్ కి ఏ అంచున్నదో కవిత జాకెట్ కూడా అదే అంచున్నది. మీరు పిచ్చోళ్ళు రా నాయన, నేను మాత్రం కవిత నేను చెప్పి ఆమె ధైర్యంగా చెప్పేసింది. మీరు పిచ్చోళ్ళు, బలహీన వర్గాలు, దళితులు అందరూ కలిసి మా అయ్య ఏం చెప్తే గది చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు తెలుసుకునేటట్టు లేరు రా నాయని చెప్పి. ఇది ఏందన్నా, ఏం రూపమే ఇది? కిరీటం తప్ప అంతా ఆమెనే. కానీ మీరు చూడండి, సాకలైలమే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసం రాశాను. నేను 2003లో ఈ చర్చ జరగకముందే చాకలైలమ్మ మా తల్లి తెలంగాణ పుస్తకానికి నేను పెట్టుకున్నా. చాకలైలమ్మను ఆ చర్చ లేదప్పుడు. కానీ ఈ చర్చ వచ్చిన తర్వాత నేను ఎక్స్పోజ్ చేస్తున్న క్రమంలో ఐలమ్మే మా అమ్మ అని చెప్పి నేను వ్యాసమే రాశా. ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతికే నేను వ్యాసం రాశా. మన అణగారిన వర్గాల్లో ఐక్యత, స్ఫూర్తి ఒక తైరుగానే ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకునే కాడు ఉండాలనే దాని మీదనే ఈ అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోదు. మీ అన్నగా పోనీ ఆ రోజే తెలంగాణను దొరలేకపోతున్న జాగ్రత్త అని వ్యాసం రాశా. త్యాగాలు మనమే అవుతున్నాయి, చచ్చిపోయేటోళ్ళందరూ మన వర్గాల వాళ్ళు, కానీ అధికారం వాళ్ళు రావడానికి కుట్ర చేసుకుంటారు, జాగ్రత్త అంటే మన బ్యాచ్ జాగ్రత్త లేకపోవడం వల్ల తెలంగాణలో వెలమలు పరిపాలించారు, ఇప్పుడు రెడ్లు పరిపాలిస్తున్నారు. నేను తల్లి తెలంగాణ పుస్తకంలోనే రాశాను 2003లో, అనగాన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మ్యాటర్లు అప్రమత్తంగా లేకపోతే వచ్చేది వెలమల రాజ్యం లేదా రెడ్ల రాజ్యం వస్తుందని చెప్పి నేను అలా రాశాను. మనం అప్రమత్తంగా లేకపోవడం వల్ల వెలమల రాజ్యం వచ్చింది, మళ్ళీ రెడ్ల రాజ్యం చూస్తున్నాం. ఇది మన వెనుకబాటుతనానికి ఇది ఒక పరీక్ష. సేమ్ టైం ఇక్కడ నా పద్మశాలి పెద్దలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, పద్మశాలి పెద్దలు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఓకే, నాకు కులం తెలియదు. నేను అంటున్నా, కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో, కేసీఆర్ తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అంటున్న రోజుల్లో నేను
దళితుడు ముఖ్యమంత్రి చేయడం తర్వాత, కానీ మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రం తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉండాలని చెప్పి నేను ప్రతిపాదించాను. ఆయన ఇప్పుడు బతికున్నాడు. ఆయన బతికున్న రోజుల్లో గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఎందుకు దళితులో ఎవరో ఎప్పుడన్నా కానీ రెండో ముఖ్యమంత్రి కానీ మూడో ముఖ్యమంత్రి కానీ అభ్యంతరం లేదు. కానీ అందరికంటే ముందు తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఏ పదవులు ముట్టకుంటున్నది ఆ మహనీయుడే గనుక ఆయనే మొదటి ముఖ్యమంత్రి కావాలి. అది 1 year ఉండని, 2 ఏళ్ళు ఉండని, ఒక రోజులు ఉండని, మొదటి ముఖ్యమంత్రి పేరు మాత్రం ఆయనకు రావాలని చెప్పి నేను వ్యాసం రాశాను. రెండోది, కేసీఆర్కు నేను నిమ్మరసం దీక్ష విరమించాను కదా, ఓకే. కానీ మన పెద్ద అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ వయసులో ఢిల్లీలో దీక్ష చేసిండు, ఆమర దీక్ష. ఆ వయసులో కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణ సమాజం అంతా రోడెక్కింది. కానీ మన పెద్ద అయిన దీక్ష చేస్తే ఎవరు రోడెక్కలే. కానీ మన బలహీన వర్గాల నేత దీక్ష చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి, ఆయనకు స్పందన లేదని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పి ఎంఆర్పిఎస్ ఆయన దీక్షలు జరిగిన రోజులు ఢిల్లో ఆయనకు నేను అండగా ఢిల్లో నిలబడ్డా. తెలంగాణ మొత్తం ఆయన దీక్ష జరిగిన రోజులు, వారం రోజులు నేను దీక్షలో తెలంగాణ మొత్తం నేను దీక్షలు చేయించా ఎంఆర్పిఎస్ మొత్తం మన పెద్ద ఆయనకు మద్దతుగా. అంటే ఆమర దీక్ష ఆయన చేస్తే ఎవరు పట్టించుకోలేదు, స్పందన లేదని మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తారని చెప్పి అది రాకుండా చేయడం కోసం వారం రోజుల పాటు నేను పిలుపునిచ్చా ఎంఆర్పిఎస్. నేను ఢిల్లీలో కూర్చున్న ఆయనకు అండగా కింద అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో నేను దీక్షలు చేయించా. తెలంగాణ ఏర్పడ్డదే ఆ మహనీయుడి ఇంట్లో జలదృశ్యంలో. కానీ ఆయన చనిపోతే కనీసం ఆ జలదృశ్యంలో కూడా ఆయన సమాధి చేయకుండా అడ్డం పడుతున్న రోజుల్లో, ఆ జలదృశ్యం కూడా పెట్టకుండా అడ్డం పడుతున్న రోజుల్లో అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చి అక్కడ అందరిని అడ్డుకొని, పోలీసులను కూడా అడ్డుకొని ఆ జలదృశ్యంలోనే అంత్యక్రియలు జరిపించిన చరిత్రలో అందరికీ ఉన్నదని కూడా మీరు మర్చిపోద్దని సార్ ఎంఆర్పిఎస్ ప్రధాన పాత్ర పోషించింది. మన అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకు ఎక్కడన్నా అన్యాయం జరిగినా, అవమానం జరిగినా నా వంతుగా మీ సోదరుడిగా ఎప్పుడు మన పక్షాన ఉన్న విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను.